నేను కోటేసుకుంటే జడ్జి వేరే, పంచాయత్ గడితే నేనే రా జడ్జిని. ఈవిడే ముత్యాలమ్మ, ఆ ఇంట్లోనే ఉంటుంది. జాగ్రత్తగా తీసుకురండి. సరే అన్న. చిన్న పొరపాటు జరిగినా, సౌండ్ వచ్చినా రాహుల్ లోపలే ఉంటాడు. ఎవ్వరిని వదిలిపెట్టాడు. జాగ్రత్త. అలాగే అన్న. వెళ్ళండి. ఓకే అన్న. కూర్చో కూర్చో. రోహిణి, ఏం కావాలి? వాటర్ కావాలి బావా. నేను తీసుకొస్తాను, నువ్వు ఉండు. ఉండు బాబా, లైట్ వేస్తాను. ఏమైందిరా? లైట్స్ ఆన్ చేసి ఉన్నాయన్న, ఎవరో మేల్కొని ఉన్నారు. సరే, ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఇల్లేమో రోహిణి, నేను చూస్తాను, నువ్వే. గుడ్ నైట్ బావా. రేయ్, లైట్స్ ఆఫ్ అయ్యాయి. ఇప్పుడు వెళ్ళి ఒకసారి చూడండి. వెళ్ళండి. అలాగే ఓకే అన్న. అన్న. అమ్మా, నువ్వు వెళ్ళా గేట్ ఓపెన్ చేయి. అమ్మా, ఇలా రా. ఇప్పుడు గేట్ ఓపెన్ చేసి కారు బయట తీసావంటే రోహిణి మేలుకో ఉందిగా, ప్రాబ్లం అవుతుంది. బ్యాక్ గేట్ నుంచి వెళ్దారా. సరే సరే. పెళ్ళయ్యేంత వరకు నోరు మూసుకొని ఇక్కడే పడుండు. తప్పించుకుని రోహిణికి నిజం చెప్పాలని ప్రయత్నిస్తే నీ ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడను. జాగ్రత్త అమ్మా. ఏంట్రా ముత్యాలమ్మేది? లోపల లేదన్నా. లేకపోవడం ఏంట్రా? సరిగ్గా చూసారా లేదా? ఇల్లు మొత్తం వెతికామన్నా. చూసావన్నా? ఎక్కడా కనిపించలేదు. అంటే ఆ రాహుల్ గాడు మనం అటాక్ చేస్తామని ముందే గెస్ చేసి దాన్ని వేరే చోట దాచిపెట్టాడనమాట. సరే అన్నా, తెల్లవారిపోతుంది. ఆ రాహుల్ గాడు లేచినా లేస్తాడు. దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు బండి తీయండి. సానియా, ఏది పిల్ల? ఎక్కడికెళ్ళి ఉంటుందబ్బా? సానియా, ఒరే రుద్ర, సానియా ఎక్కడికెళ్ళిందిరా?
ఎక్కడికో వెళ్ళడం ఏంటి? ఇంట్లో లేదా? ఇంట్లో లేదు నాన్న. నీకేమైనా చెప్పి వెళ్ళిందేమో అని అడుగుతున్నా. నాకేం చెప్పలేదే. అయినా ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సానియా, ఎక్కడున్నావు? రాజేంద్ర ఇంటి దగ్గరున్నాను. అక్కడ? ఏంట్రా ఎక్కడుంది? ఆ రాజేంద్ర ఇంటి దగ్గర ఉందంట. అయినా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు సానియా? రాజేంద్రతో తేల్చుకుందామని వచ్చాను రుద్ర. నీకేమన్నా పిచ్చా? ఏం తేల్చుకుంటావు నువ్వు ఆ రాజేంద్రతో? అయినంత వరకు చాలు. నోరు మూసుకొని ఇంటికి రా సానియా. భయపడే వాళ్ళని ఇంకా భయపడుతుంది రుద్ర ఈ సమాజం. అందుకే భయపడకూడదు, భయపెట్టాలి. ఇలాంటివి వినడానికి బానే ఉంటాయి సానియా. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెంటనే వెనక్కి తిరిగిరా. వస్తా. లైఫ్ లో మళ్ళీ ఆ రాజేంద్ర నీ వంక చూడకుండా చేసొస్తా. సానియా ప్లీజ్. ఐఎమ్ ఫిక్స్డ్ రుద్ర. సారీ. నా మాట ఏమంటుందిరా? మాట వినే మూడ్లో లేదు నాన్నమ్మ. కాల్ కట్ చేసింది. అయ్యో, ఇప్పుడు ఎలా రా? చేసేదంతా చేసి ఇప్పుడు ఎలా రా అంటే ఏం చేయను? అక్కడ ఆల్రెడీ సానియా రాజేంద్ర ఇంటికి వెళ్ళిపోయింది. నేనేం చేశానురా? రాత్రి నువ్వే కదా ఆ రాజేంద్ర వల్ల నీకు ప్రాణహాని ఉండొచ్చని చెప్పావు. అదే మాటల మధ్యలో అన్నాను. అది మనసులో పెట్టుకున్నట్టుందిరా. మై గాడ్, ఆ రాజేంద్ర గారి ఇంట్లో ఉన్న ఫొటోస్ గనక సానియా చూస్తే మొత్తం విషయం తనకు తెలిసిపోతుంది. ఏం ఫోటోరా అది? శ్రీవిద్య విజయేంద్ర గారుల ఫొటోస్. శ్రీవిద్య తండ్రి విజయేంద్ర గారు ఎవరు అనుకున్నావు? ఎవర్రా? రాజేంద్ర, అనయ్య రేపద నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేద్దాం. షూర్ అనయ్య. ఇప్పుడు రాజేంద్ర అనుభవిస్తున్న ఆస్తికి వారసురాలు సానియాని అని తెలిస్తే ఆ రాజేంద్ర క్షణం కూడా ఆలోచించకుండా సానియాని చంపేస్తాడు. అమ్మో, అలా జరగడానికి వీల్లేదురా. నువ్వు వెంటనే వెళ్ళి ఆ ఘోరం జరగకముందే సానియాని తీసుకురారా. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు. భగవంతుడా, ఆ బిడ్డకి ఏం జరగకుండా కాపాడు తండ్రి. భగవంతుడా, తన తల్లిని దూరం చేశావు, తండ్రిని దూరం చేశావు. ఏంటయ్యా ఇది? నువ్విచ్చిన ప్రేమనే వెనక్కి తీసుకున్నావు. ఆ అమాయకురాలికి ఏమీ కాకుండా కాపాడు తండ్రి. రాజేంద్ర, 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 రాజేంద్ర. ఏంటి నన్ను వెతుక్కుంటూ వచ్చావు? మంచి చెప్పాలన్నా, చెడు గురించి హెచ్చరించాలన్నా మొహం మీద చెప్పడం నా అలవాటు. నాతో మాట్లాడాలంటే ఐ మీన్ నా పేరు పెట్టి పిలవాలంటే నా స్థాయి వాళ్ళే అయ్యుండాలి. నువ్వు అప్పుడే అంత ఎదిగిపోయావా? నీతి న్యాయం ఉన్న వైపు ఎంతటి వాడైనా దిగి రావాల్సిందే రాజేంద్ర. నువ్వు నాతో మాట్లాడడానికి ఎన్ని మెట్లు దిగొచ్చావో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. అర్థమైందా నీతి న్యాయం విలువ? ఓ,
మరి నీతి న్యాయం గురించి ఇంత లెక్చర్ ఇచ్చిన దానివి కోర్టులో అబద్ధం సాక్ష్యం ఎందుకు చెప్పావు? చాణక్య నీతి ఒకటుంది రాజేంద్ర, నీకు తెలీదేమో. ఒక మనిషి చిన్న తప్పు చేసినప్పుడే మందలిస్తే వాడు ఆ తర్వాత తప్పే చేయడు. అదే ఆ తప్పుని సమర్థిస్తే దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేస్తాడు. నీ చేత ఆ పెద్ద తప్పు చేయించడానికి టెంపరరీగా నిన్ను సమర్థించాను. ఇప్పుడు ఆ పెద్ద తప్పు చేస్తున్నా. మళ్ళీ నేను కోర్టుకెళ్ళి నీ హవాలా కేసులో, అమ్మాయిల కిడ్నాప్ కేసులో నిజాలు చెప్పేలా చేయాలి కదా. చూడు, ఒక్కసారి సెండ్ బటన్ నొక్కితే ప్రపంచం మొత్తానికి నీ గురించి తెలిసిపోతుంది. సాక్ష్యం చెప్తానన్న ఒక్క మాట రాహుల్ సార్కి చెప్తే నువ్వు శాశ్వతంగా బయట ప్రపంచాన్ని మర్చిపోవాల్సి వస్తుంది. అరే ఏంటి సానియా, ఎందుకంత తొందరపడుతున్నావు? ఏమైంది ఇప్పుడు? నిన్ను హర్ట్ చేసిన పాయింట్ ఏంటి? ఏం కావాలి నీకు? నువ్వు రుద్ర జోలికి వెళ్లకుండా ఉండడం కావాలి. తన గురించి టోటల్ గా మర్చిపోవడం కావాలి. అరే ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు? మనం శత్రువులం కాదు సానియా. అవునో కాదో నీకు తెలుసు, నాకు తెలుసు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నాకు నీతో శత్రుత్వం ముఖ్యం కాదు. నా అన్న వాళ్ళని కాపాడుకోవడం ముఖ్యం. నువ్వు నా వాళ్ళ జోలికి రానంత వరకు నేను నీ జోలికి రాను. సింగిల్ లైన్లో చెప్పాలంటే, రుద్ర సేఫ్గా ఉంటేనే నువ్వు సేఫ్గా ఉంటావు. దట్స్ ఆల్. అరే చెప్తున్నాను కదా, అయినా మీరిద్దరు ఇంత క్లోజ్ అన్న విషయం నాకు తెలీదు. అన్నా, మాట జారొద్దన్నా. ఏంటి రుద్ర, నేనేమన్నాను? మీరిద్దరూ ఇంత క్లోజ్ అన్న విషయం నాకు తెలియదన్నాను. అదే వద్దంటున్నాను. అరే ఏంటి రుద్ర, నీకోసం నాకు వార్నింగ్ ఇస్తోంది. రాహుల్ చెప్పమన్నా చెప్పని సాక్ష్యం నీకేమన్నా అయితే చెప్తానంటుంది. దీన్నేమనాలి రుద్ర? నీలాంటి హంతకులతో ఉన్నా నేను ఎలాంటి హత్య చేయలేదు, ఏ అమ్మాయికి అన్యాయం చేయలేదు. అది సాధ్యమైనప్పుడు ఇదెందుకు సాధ్యం కాదన్నా? సానియా, పద. ఒక్క నిమిషం ఉండు రుద్ర, విషయం తేల్చుకునే వెళ్దాం. ఇంకొక క్షణం ఇక్కడ ఉండొద్దు. పద. అరే అంత టెన్షన్ ఎందుకు రుద్ర? కూర్చోండి, తారా కూడా వస్తుంది, తనకి పరిచయం చేస్తాను. ఓ, నీకు సలహా ఇచ్చేది ఆవిడే అని విన్నాను. సరే కూర్చుంటాను. ఆవిడ్ని పిలు. ఇవ్వాల్సిన వార్నింగ్ ఏదో ఆవిడికే ఇస్తాను. సానియా ప్లీజ్, నా మీద ఏ మాత్రం గౌరవం అభిమానం ఉన్నా వెంటనే పద. అది కాదు రుద్ర. పదమంటున్నాను కదా. ఏంటన్నా, ఇంటికి వచ్చిన వాడిని అలా వదిలేశావు? ఇదంతా నీ వల్లే. ఆ యూజ్లెస్ వీడియో చూపించి రుద్రగాన్ని నా చేత కిలికించావు. ఒక ఆడది నా ఇంటికొచ్చి నాకే డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది. చెప్తా చెప్తా. సరే, ఆ ముత్యాలమ్మ సంగతి ఏమైంది? ఆ రాహుల్ గాడు మనకన్నా ముందే దాన్ని ఎక్కడో దాచిపెట్టాడన్నా. ఇంట్లో లేదు.
సార్ అలాగే తప్పకుండా సార్ మేము చూసుకుంటాం. నారాయణ సార్, రాత్రి ముత్యాలమ్మను రాజేంద్ర మనుషులు కిడ్నాప్ చేశారంట. వాళ్ళు ఏ క్షణమైనా రోహిణి మేడమే శ్రీ విద్య అనుకుని అటాక్ చేయొచ్చు. మనం అలర్ట్గా ఉండాలి. పద వెళ్దాం. సార్ ముత్యాలమ్మ చెప్తే ఆ రాజేంద్ర నమ్ముతారా సార్? శ్రీ విద్య గతం మొత్తం ముత్యాలమ్మకే తెలుసంట. అందుకే రాహుల్ సార్ ఈ ప్లాన్ వేశారు. పద, టీంని అలర్ట్ చేయాలి. ముత్యాలమ్మా, ముత్యాలమ్మా, ముత్యాలమ్మా ఎక్కడున్నావు? ఇప్పుడు ముత్యాలమ్మతో పనేంటి? పని మనుషులతో పనులుండవా బావా? ముత్యాలమ్మా, ముత్యాలమ్మా. లేదు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? మిమ్మల్ని అడిగేది. ఊరెళ్ళింది. అంత అర్జెంట్ పనేంటట? ఇంట్లో పెళ్లి పనులు పెట్టుకొని నాకొక మాట అయినా చెప్పాలి కదా. వాళ్ళ ఎవరికో బాగోలేదంట. అర్జెంటుగా ఫోన్ వస్తే వెళ్ళింది. అబ్బబ్బా, ఏం పనులో! కరెక్ట్ గా పనులున్న టైంకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకో పని మనిషిని చూసుకోవాలా? భగవంతుడా, ఏమైందో ఏంటో ఏం తెలియడం లేదు. ఇద్దరిని క్షేమంగా ఇంటికి చేర్చు తండ్రి. అమ్మయ్యా, వచ్చేసారా? ఇందాకటి నుంచి ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? మిమ్మల్ని క్షేమంగా వచ్చేలా చేయమని మొక్కని దేవుడు లేడమ్మా. అదేంటి దాది, ఎందుకంత టెన్షన్ పడ్డారు? నన్నేం చేస్తాడు ఆ రాజేంద్ర? ఏం చేస్తాడంటావేంటమ్మా? వాడికి నువ్వు వాడికి నేను ఆగిపోయేవే చెప్పు దాది. ఏం లేదు సానియా, వాడికి నువ్వు బద్ధ శత్రువువి కదా. అగెనిస్ట్గా సాక్ష్యం చెప్పబోయావు. ఆల్రెడీ నిన్ను చంపడానికి కూడా ట్రై చేశాడు కదా. అదే నాన్నమ్మ టెన్షన్. అవునమ్మా, అదే అదే. వాడు నన్నేం చేస్తాడు దాది? అసలు నన్ను చూడగానే వనికి చచ్చాడు. రుద్ర జోలికి వస్తే అంతు చూస్తానని చెప్పకుండా ఆపిన సాక్ష్యం డైరెక్ట్ గా కోర్టులో బయట పెడతానని వార్నింగ్ ఇచ్చొచ్చాను. ఇంకా మీరు ధైర్యంగా ఉండండి. వాడు రుద్ర జోలికి జన్మలో రాడు. పోనీలేమ్మా, భగవంతుడున్నాడు, నా మొర విన్నాడు. మీరు ఫ్రెష్ అప్ అయి రండి, టిఫిన్ చేదురుగానే. రా. రుద్ర, నువ్వు ఇంకేం ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక నాన్న గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాలి మనం. ఓకే. బ్రేక్ఫాస్ట్ అయ్యాక నాన్న గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాలి మనం. ఓకే. ఏంట్రా తల వంచుకొని ఆలోచిస్తున్నావు? ఏంటో నాన్నమ్మ, ఏ విషయం అయితే సానియాకి తెలియకూడదు అనుకుంటున్నాను, ఆ తండ్రి విషయం తెలుసుకోవడానికి సానియా విశ్వ ప్రయత్నం చేస్తుంది. పైగా నన్ను త్వరగా రమ్మంటుంది. తనని ఎలా డైవర్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఇందాక ఆ రాజేంద్ర దగ్గరికి నేను వెళ్ళడం నిమిషం ఆలస్యమైనా తను విజయేంద్ర గారు శ్రీవిద్య గారి ఫోటోలు చూసేసేది. అమ్మో, ఇంకా నయం, అలా జరిగింది కాదు. అదేమీ ఈ ఒక్కసారితో ఆగేది కాదు కదా నాన్నమ్మ. విజయేంద్ర గారు శ్రీవిద్య గారుల గురించి సానియా ఎప్పుడు క్లారిటీ వచ్చినా ఆ రాజేంద్రని మామూలుగా వదలదు. అలాగే వాడికి సానియా
విజయేంద్ర గారి కూతురు అని తెలిసిన చెప్పు రుద్ర, ఆగిపోయావే? నేను విజయేంద్ర గారి కూతుర్నని తెలిస్తే ఏమవుతుంది? ఏం చేస్తాడా రాజేంద్ర? చెప్పు దాది, ఏం చేస్తాడు? ఏం లేదమ్మా, వాడేం చేస్తాడు? మేమేదో మాట్లాడుకుంటున్నాము. రుద్ర, నిజం చెప్పు, మా నాన్నకి రాజేంద్రకి ఏంటి సంబంధం?